నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 దాటితే రోడ్ల మీదకు రావాలంటేనే జనం జంకుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 40 నుండి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 దాటితే చాలు జనాలు రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత వారం రోజులుగా చూసుకున్నట్టయితే నిజామాబాద్లో 36 డిగ్రీల నుంచి 42 డిగ్రీలు కూడా నమోదవుతున్న ఉష్ణోగ్రతను బట్టి ఎక్కడ చూసినా కూడా జనాలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా నిన్న జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో 42 డిగ్రీలు సైతం కూడా ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అవాక్కవుతున్నారు, ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎలాంటి ఇబ్బందులున్నా సరే అత్యవసర పరిస్థితి అయితే తప్ప కానీ బయటకు రాని పరిస్థితులు అయితే నగరంలో చోటు చేసుకున్నాయి. నగరంలోని ఎక్కడ చూసినా కూడా వివిధ కూడళ్ళ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా జనాలు బయటకు రాని పరిస్థితి ఉంది. 4 గంటల తర్వాతనే కానీ రోడ్లపైన జనాలు తిరుగుతున్నట్టుగా కనిపిస్తలేదు. సాయంత్రం అయితే మట్టుకే బయటకు వస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో కూడా బయటకు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది జనాలు కూడా ప్రజలు వస్తున్నారు. వాళ్ళకు అసలు ఎండ పట్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఏం చెప్తారు అనే అంశం పైన కూడా కొద్దిమంది వస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం అయితే ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి ఉంది. సాయంత్రం వేళనే బయటకు వస్తున్నారు. అసలు ఏమనిపిస్తుంది? ఈ గత కొన్ని రోజులుగా అయితే భారీగా ఎండలు దంచి కొడుతున్నాయి. 42 డిగ్రీలు సైతం నమోదవుతుంది. ఎట్లా చూస్తుంది? గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా వేడి అత్యధికంగా ఉంది కాబట్టి ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విధంగా ఉన్నట్టు ఎప్పుడు కూడా లేదు. అసలు బయట వెళ్ళాలంటే ఇంటి బయట వెళ్ళాలంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. వడదెబ్బ వల్ల ఆసుపత్రికి పాలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంబంధిత జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారి కానీ, జిల్లా పాలనాధికారి కానీ, మున్సిపల్ అధికారులు కానీ, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పానీయ కేంద్రాలు కానీ, చలివేంద్ర కేంద్రాలు కానీ, దాంతోపాటు మజ్జిగలు ఇట్లా సరఫరా చేసి ఉచితంగా పంపిణీ చేస్తాం బాగుంటుందని కోరుకుంటున్నాం. అంతేకాకుండా సంబంధించిన ఎవరు కూడా పని నిమిత్తం మాత్రమే బయట వెళ్తే బాగుంటుంది. లేకుంటే వడదెబ్బ గురి కావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసంలో ఒకవైపు హనుమాన్ భిక్ష తీసుకున్న భక్తులు కానీ, రంజాన్ మాసంలో పవిత్రంగా ఉన్న మైనార్టీ సోదరులు కానీ ఈ వడదెబ్బ గురి కాకుండా ఉండేందుకు ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టాలని వాళ్ళని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ 4 సైట్స్ ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెప్పండి, అసలు ఈ ఎండ కూడా దంచి కొడుతున్న సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం వేళ కూడా బయటకు రావట్లేని పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎట్లా ఎండలు ఇంత దంచి కొడుతున్నాయి? మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు ఏమనుకుంటున్నారు? వేసవి కాలం కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఎండలు అనేది అధికంగా ఉన్నది. అయితే రోజు రోజుకి పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు అనేది పెరుగుతున్నాయి. అది సర్వసాధారణం అవుతున్నాయి. ఒకప్పుడు 40 డిగ్రీలని అమ్మో అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున 49 డిగ్రీలు వచ్చినా సర్వసాధారణంగా ఉన్నటువంటి పరిగణించేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ప్రజలు అవసరం మేరకే బయటికి రావాలా. ఇంకోటి వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటట్టు ఉండాలా, లిక్విడ్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటట్టు ఉండాలి. కాబట్టి ఎక్కువ వరకు ప్రజలది గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. లేకపోతే అనవసరంగా హాస్పిటల్ పాలవుతాము. కాబట్టి మనము ఎక్కువ వరకు ఈ వేసవిలో చలువ చేసేటువంటి మజ్జిగ, సబ్జా గింజలు అటువంటి తీసుకోవటం వల్ల మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటమే కాకుండా ఈ వడదెబ్బల నుంచి మనము సురక్షితంగా ఉండగలుగుతామని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే పని ఉంటేనే బయటికి రావాలా, అంతేగాని ఊరికే ఏదో షాపింగ్ వగేరా అని చెప్పేసి పోవటం కూడా చాలా ప్రమాదాన్ని దారితీస్తాయి. కాబట్టి ప్రజలు ఇవి గమనించి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చూడొచ్చు మనము విజువల్స్లో కూడా చాలా మట్టుకు ప్రజలు బయటకు వెళ్తే కానీ తలకి క్యాప్ లాంటివి కానీ, రక్షణ క్యాప్ కానీ, మాస్క్ కానీ, తలకు టవెల్ లాంటివి కూడా కట్టుకొని బయటకు వెళ్తున్నారు. 4 తర్వాతనే కానీ బయటకు రాని పరిస్థితి ఉంది. అయితే ప్రజలు కూడా చెప్తున్నారు ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఏదైనా అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు వస్తున్నామని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. దీంతోపాటు కూడా శీతల పానీయాలకు కూడా గిరాకీ పెరిగిందని చెప్పొచ్చు. ఎంత ఎండ తీవ్రతను తట్టుకోవడానికి మజ్జిగ లాంటివి కానీ, కొబ్బరి బోండం లాంటివి కానీ, తాటి ముంజలు లాంటివి కూడా ఎక్కడ చూసినా కూడా రోడ్లకు ఇరువైపులా కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కొనుగోలుదారు
అధికారులు కూడా చాలా మట్టుకు కూడా వేసవి తప్పని తట్టుకోవడానికి తాటి ముంజలు లాంటివి కూడా కొబ్బరి బొండాలు లాంటివి కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే చాలా మట్టుకు కూడా బయటకు వెళ్ళాలంటే జంకుతున్నటువంటి ప్రజలు బయటకు ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కనుక శీతల పానీయాన్ని తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అన్న చెప్పండి, ఎండ అయితే బాగా దంచి కొడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 42 డిగ్రీల పైకి కూడా వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ఎండలో మీరు బయటకు వస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది అసలు? ఈ ఎండాకాలం అయితే సాగు అయ్యేటట్టున్నది. ఇగో ఇప్పుడు పొంగ ఇంత చల్లగా ఇంత నీళ్ళన్న తాగాల, చల్లన్న తాగాల, నిమ్మకాయ రసమన్న తాగాలని పెద్ద మనుషులు అంటారు. అప్పటిసారి ఏదో ఒకటి ఇక పనికి బయటకు వచ్చినప్పుడు తప్పదు కదా, పెయ్యి అంతా సలహా చేసుకోవాలా. ఇగో టోపీ మర్చిపోయినా, అద్దాలు పెట్టుకొని తిరుగుతున్నా. ఏం లేదు, ఆనకాలము కోట్లు బీట్లు వేసుకొని తిరుగుతాం, పనులు చేసుకుంటాం. ఇక చలికాలం కూడా దినం అంతా తిరుగుతాం. ఈ 2 కాలాలు తిరుగుతాం, కానీ ఎండాకాలాలు తిరగాలంటేనే రపరపు ఉన్నది. ఎండలు పోయినసారి కంటే ఈసారి ఎక్కడే కనబడుతుంది. ఇప్పుడే 40, 41, 42కి వస్తున్నది. ఇక పెయ్యి అంతా బాగా మండుతుంది. ఇంటికి పోగానే తానం చేయాలా, వెళ్ళేటప్పుడు తానం చేయాలా, మళ్ళీ పగలిపోతే తానం చేయాలా. ఇట్లున్నది. నేను చెప్పేది ఒకటి అందరికీ, బయటకు వెళ్తే మాత్రం పనులు ఉంటేనే ఎల్లుండ్రి, లేకుంటే ఇంట్లోనే ఉండురు సప్పుడు దాకా. పీసోల లెక్క బయటకు తిరిగి మరి ఎండ దెబ్బ మరి అడదెబ్బ దాలి ఆగమాగమై ఇక తెలుసు కదా ఏమైతే పోయి దవాఖానాల్లో అంటాం. గసుట్టి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇక మళ్ళీ పాపం సాములు ఇక భిక్షాన్ని తిరుగుతారు. మన ఎవరైనా కానీ పనులు ఉన్నోళ్ళు జర కాపాడుకోండి, నెత్తికేదైనా కట్టుకోండి, కండ్లకేదైనా పెట్టుకోండి. కండ్లకు కూడా బాగా ఎండ తగులుతుంది. అడగల్పులు కూడా విపరీతంగా వచ్చేటట్టు ఉన్నాయి. పోయినసారి 45 దాకా చూసినాం ఉష్ణోగ్రత. మరి ఈసారి ఇంకా పెరిగేటట్టు 48 అవుతుందో ఏమవుతుందో. కానీ ప్రజలకు ఒకటే నేను కూడా కోరేది, ఇప్పుడు నేను ఇది ఎట్లా తాగుతున్నా చల్లగా, అట్లా ఏదైనా పానం కాపాడుకుంటా ఎండాకాలం గడుపురి. మళ్ళీ వచ్చే ఎండాకాలం చూద్దాం, ఇప్పుడు మంచిగా ఉంటాయి. కానీ పానం నిలుపుకొని ఆరోగ్యంగా ఉండరు. నేను కోరేది అది ఒకటే. ఇది అయితే నిన్న డిచ్పల్లి మండలంలోని కొరటపల్లిలో 42 డిగ్రీలు సైతం కూడా రికార్డు స్థాయిలో కూడా ఎండలు దంచుకొట్టిన నేపథ్యం. అయితే చాలా మటుకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మీకు గిరాకీ వస్తుందా? ఈ ఎండాకాలం ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ గిరాకీ ఏమన్నా ఎంత వస్తుందా? అంటే గతంలో కంటే ఇంకేమన్నా ఎక్కువ అనిపిస్తుందా? ఈ వారం రోజుల ఎండ ఎక్కువ ఉంది కదా, ఈ మధ్యలో ఏమన్నా గిరాకీ పెరిగిందా అన్న? అంటే అన్న ఈ వారంలో కొంచెం గిరాకీ పెరిగిందన్న. నువ్వు చెప్పు, ఎట్లా ఎండ ఎట్లా అనిపిస్తుంది? మరి ప్రజా వచ్చిన వాళ్ళు ఏమంటారు? ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందువలన పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా చెట్టు నీడ ఉంటుంది కాబట్టి చల్లగా కొంచెం విశ్రాంతి తీసుకొని సోడా తాగిపోవాలనుకుంటున్నారు. వస్తున్నారా మరి? చాలా మంది వస్తున్నారా? వస్తున్నారు అన్న చాలామంది. గిరాకీ ఎట్లా పెరిగిందా? ఈ మధ్య ఒక వారం తరపు నుంచి ఎక్కువ గిరాకీ పెరిగిందన్న. ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి. ఇది శీతల పానీయాల వైపు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనాలు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి చాలామంది కూడా ఏం చేయాలనే నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితిలో కూడా బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో శీతల పానీయాలు సైతం సేవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ప్రయాణికులు కూడా చిన్న పాపల్ని సైతం పట్టుకొని అత్యవసర సమయంలో బయటకు వస్తున్నట్టున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న కాకా చెప్పే, ఇంతమంది పిల్లల్ని పట్టుకొని మరి ఎండ అయితే దంచి కొడుతుంది, మరి బయటకు వెళ్ళినావు ఎట్లా? కాదు, 4 గంటల తర్వాత తక్కువ అయిపోతున్నది. అయితేనే మేము వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. 12 దాకా 1-2 గంటల దాకా మేము పోం. ఇక ఎండ తక్కువ అయిపోతేనే పోతాం. పొద్దుగాల 7-8-9 దాకా ఉంటాం. ఆడికెళ్ళి ఇంటా ఉంటాం. 7కి వస్తున్నాయి మేము మాకులూరుకి వెళ్ళి. ఎండ ఎట్లా అనిపిస్తుంది? మధ్యలో బాగా పెరిగినట్టు అనిపిస్తుందా? ఎట్లుంది? మాలాజ్ పెరిగింది. వారి కొరకు మేము చిన్న పిల్లగాళ్ళకు తీసుకొని పోము, మేము కూడా పోము, ఎండలో ఎక్క పోము. ఇప్పుడు చల్లగా ఉన్నదని చెప్పి చల్లబడ్డదని వెళ్ళినావా? చల్లబడ్డగానే వెళ్ళాం. చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా ఎండలు దంచి కొడుతున్న సిచ్యువేషన్లో కూడా ప్రజలు బయటకు రావాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత వారం రోజుల నుంచి కూడా పెద్ద మొత్తంలో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం పట్ల కూడా ప్రజలందరూ చాలా కూడా ఇబ్బంది పడుతున్నట్టు సిచ్యువేషన్ ఉంది. బయటకు 10 తర్వాత అయితే రావట్లేదు. సాయంత్రం అత్యవసర సమయం ఉంటే కనుక ఏదన్నా అత్యవసర పరిస్థితులు తలెత్తితే కానీ బయటకు రాని పరిస్థితి ఉంది. సాయంత్రం వేళలో కూడా వస్తున్నట్టు కూడా ప్రజలు చెప్తున్నారు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి అధికారులు సైతం, డాక్టర్లు సైతం కూడా ఇబ్బందులకు గురి కాకుండా శీతల పానీయాలు లాంటివి కానీ, డిహైడ్రేషన్ గురి కాకుండా గ్లూకోజ్ లాంటివి కానీ తీసుకోవాలి, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత సైతం నమోదవుతున్న దీని పట్ల కూడా ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అధికారులు ఏదైతే సంబంధించినటువంటి అధికారులు అక్కడక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి, శీతల పానీయాలు సైతం మజ్జిగ లాంటివి కూడా ఏర్పాటు చేయాలని కూడా మొత్తం జనాలు కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది.
గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి వేసవి తాపం సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతకు సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.